హలో అండి. ఈరోజు సింపుల్‌గా దోసకాయ పప్పు చూపిస్తున్నాను. పిల్లలైనా చేసేటట్టు. దీనికోసం నేను ఒక దోసకాయ, 3 పచ్చిమిర్చి, ఒక టమాటా తీసుకున్నాను. ముందుగా దోసకాయ పీల్ చేసి దీన్ని సగం కట్ చేసి నేను సగం తీసుకున్నానండి. 100 గ్రాముల కందిపప్పులోకి నాకు సగం దోసకాయ అయితే సరిపోతుంది. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దాంట్లో 100 గ్రాముల కందిపప్పు వేసి కందిపప్పుని ద్వారగా వేయించుకోండి. కందిపప్పు వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి కందిపప్పు కడిగేసేయండి. వాటర్ వేసేటప్పుడు జాగ్రత్త, చేతుల మీదకి చిందుతాయి, చూసి వేసుకోండి. ఆ నీళ్లు తీసేసి ఒక గ్లాసున్నర నీళ్లు వేసి, పప్పు ఉడకడానికి ఒక గ్లాసున్నర నీళ్లు సరిపోతాయి పెద్ద గ్లాస్తో. తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు వేసుకోండి. దీంట్లోనే కొంచెం పసుపు, ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకొని మూత పెట్టేసి స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించండి. ఉడికించిన తర్వాత కుక్కర్ దింపేసి పక్కన పెట్టి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి పప్పు గుత్తితోటి బాగా ఎనపండి. ఎనిపేటప్పుడే రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. ముందు మనం ఉప్పు వేయలేదు కాబట్టి సరిపోయినంత సాల్ట్ ఒకేసారి వేసి కలుపుకోండి. ఎనుపుకున్న పప్పు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకుందాం. దీనికోసం ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. 2 ఎల్లుల్లి రెమ్మలు దంచి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసి చిటపటలాడంగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి వేగంగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేయండి. అన్నీ బాగా వేయించిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పులో ఈ తాలింపు వేసేసి కలిపేయండి. అంతేనండి, సింపుల్గా చాలా టేస్టీగా ఉండే దోసకాయ పప్పు. చిన్నపిల్లలైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ పిల్లలైనా చేసుకోవచ్చు. చూశారు కదా, మీరు కూడా ట్రై చేసి ఈ పప్పు మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.